హలో టాయిలెట్స్ మొత్తం కరెక్ట్ ఆరోగ్యంగా పడుతుంది. రాలేదా సార్ సార్ ప్రదీప్ చూడు ఎల్సిడి ఎంత వెనక్కరా సంవత్సరాల క్రితం మనం ఎన్నికలు జరుపుకున్నాం. 6 సంవత్సరాల క్రితం ఎన్నికల పార్టీకి సంబంధించి ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ గా నేను ఉంటే ప్రజలు ఏదైతే పొరపాటు జరిగిందో దాన్ని సరిదిద్దుకునేటువంటి అవకాశం లభించింది. ఈరోజు అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచేటువంటి అభ్యర్థి ఎవరినైతే ప్రకటిస్తారో ఆ అభ్యర్థికి మనందరం మద్దతు ఇవ్వడంతో పాటు వెళ్లిపోయినటువంటి వ్యక్తులను కూడా మరలా తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మనందరం కలిసి రేపు ఈ అభ్యర్థిని ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు తీసుకుని విజయం సాధించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే ఈ మధ్య దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో సమావేశాలు జరిగాయి. పెద్దలు రాజమోహన్ రెడ్డి గారితో కానీ, జగన్మోహన్ రెడ్డి గారితో కానీ, సుబ్బారెడ్డి గారితో కానీ, ఈ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులతో కానీ మాట్లాడుతూ ఉన్నాను. కొంతమంది అడిగారు పత్రికల్లో, ఎక్కడికి వెళ్ళాడు గోవర్ధన్ రెడ్డి, ఎప్పుడు వస్తాడు అని. ఎక్కడికి వెళ్ళలే. కొంతమంది ఎవడో పిచ్చోడు మాట్లాడుతూ ఉంటాడు, దాని గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ కొంతమంది కావాలని ఏదో కేసులో ఇరికించాలని ప్రయత్నం చేస్తే న్యాయస్థానం తలుపు తట్టడానికి నా అవసరం అక్కడ ఉంది కాబట్టి వెళ్ళా. ఎప్పుడు వస్తాడు అని అడిగాడు. నా వ్యక్తిగత ప్రయోజనాల కన్నా ఈ పార్టీ ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి నా వ్యక్తిగత ప్రయోజనాలు అన్నిటినీ పక్కన పెట్టి ఈ పార్టీ కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఎప్పుడు పార్టీకి నాతో అవసరం పడుతుందో, ఎప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు నా అవసరం పడుతుందో ఆ రోజు నా వ్యక్తిగత స్వార్థాలను, వ్యక్తిగత ఇబ్బందుల గురించి ఆలోచన చేయకుండా తప్పనిసరిగా ఈ జిల్లా ప్రజల్ని, జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తల్ని, జిల్లా పార్టీని అంటిపెట్టుకుని ఉంటాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులందరితో కలిసి జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చినటువంటి పరిస్థితిలో పార్టీకి ఇతోధికంగా సేవలు అందించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో పెద్దలందరి సహాయ సహకారాలు తీసుకుని తప్పనిసరిగా ఒక అడుగు ముందుకు వేయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఇప్పటికే కాలాతీతం అయింది కాబట్టి ముందుగా ఈరోజు ఎవరు మనం అభ్యర్థి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ప్రత్యేకించి జిల్లా పరిశీలకులుగా సుబ్బారెడ్డి గారు వచ్చారు. సుబ్బారెడ్డి గారు అభ్యర్థిని ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత పెద్దలు మాట్లాడతారు, రాజమోహన్ రెడ్డి గారు కూడా. కాబట్టి నేను మరలా కూడా మమ్మల్ని కోరుకునేది, రాబోయేటువంటి ఈ కీలకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికల్లో మనందరం కలిసి కష్టపడి తెలుగుదేశం పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైతే పోరాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక్క మాట చెప్పమని చెప్పాడు గతంలో జరిగినటువంటి దీంట్లో. ఎవరైతే ఈరోజు ఇబ్బందులు పడుతున్నారో, శాసనసభ్యులు పడుతున్నారు, పార్లమెంట్ సభ్యులు పడుతున్నారు, మిగతా సంబంధించి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎవరెవరి స్థాయిలో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కాకపోతే మరో సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటాయి.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, ఎవరైతే కష్టకాలంలో పార్టీ జెండాను భుజాన్ని వేసుకుని మోయడానికి సిద్ధపడ్డారో, ఎవరైతే కష్టాలను అధిగమించి మోస్తున్నారో, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ నా భుజాల మీద మోసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి మాట కార్యకర్తలకి చెప్పండి అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునే దానికి ఏ ఎన్నిక వచ్చినా సరే ఈ జిల్లాకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ ఎన్నికల్లో విజయం సాధించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఎంపీటీసీలు వేస్తారనో, జెడ్పీటీసీలు వేస్తారనో, కౌన్సిలర్లు వేస్తారనో, కార్పొరేటర్లు వేస్తారనో సరిపెట్టుకోకుండా ఎవరైతే మనల్ని వెళ్ళిపోయారో మనందరినీ వెనక్కి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం, ఎవరైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల విసిగిపోయారో వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి విధంగా అందరూ కలిసి చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరీ కోరుకునేది, జిల్లాలో శాసన మండలి ఎన్నికల్లో శాసన మండలి అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసినటువంటి అభ్యర్థిని గెలిపించి జిల్లాలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేనటువంటి విజయాన్ని జిల్లా ప్రజలు అందించారు అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ శాసన మండలి స్థానాన్ని బహుమానంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో అందరం కష్టపడి తప్పనిసరిగా విజయం సాధించేటువంటి విధంగా అందరం కలిసి పనిచేస్తామని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి సవినయంగా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరు నిలబడాలని గత 2-3 రోజులుగా ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులతో, పార్లమెంటు సభ్యులతో, జిల్లా అధ్యక్షులతో అందరితో సుదీర్ఘంగా మంత్రాలు జరిపినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి నేను రాజమోహన్ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు చర్చించినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారిని నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల నుంచి శాసనమండలి అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిర్ణయించారు. అది మీ అందరి సమక్షంలో ప్రకటించమని అదే పనిగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, శాసనసభ్యులు అందరి అభిప్రాయం తీసుకొని అక్కడే ప్రకటించవలసిందిగా చెప్పి ఇక్కడ పంపించడం జరిగింది. ముఖ్యంగా స్థానిక శాసన మండలి ఎన్నికలు, స్థానిక సంస్థల నుంచి శాసన మండలి అభ్యర్థిని ఎన్నుకునే ఎన్నికల్లో మొత్తం సుమారుగా 847 ఓట్లు ఉన్నాయి. మొత్తం 847 ఓట్లు ఉన్నాయి. చనిపోయిన వాళ్ళు తీసేసిన 845 అట్లా ఉంటాయి. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులు దాదాపు 438 మంది ఉన్నారు. ఒరిజినల్గా గెలిచిన వాళ్ళు కేవలం తెలుగుదేశం పార్టీకి 357 ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత ఉంది కాబట్టి తప్పకుండా మన అందరం కూడా ప్రెస్టీజ్గా తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన అభ్యర్థిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించిన కార్యక్రమం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, మన పార్టీ నుంచి కొంతమంది కౌన్సిలర్ని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని వివిధ పరవాళ్ళు పెట్టి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం కూడా జరిగింది లోగడ. వాళ్ళందరికీ కూడా ఇది ఒక అవకాశంగా తీసుకోవాలని చెప్పి, వాళ్ళు చేసి జరిగిపోయిన పొరపాటు సరిదిద్దుకోవడానికి ఇది ఒక అవకాశంగా వాడుకోవాలని, వాళ్ళు తిరిగి మళ్ళా మన పార్టీకి వచ్చి మన పార్టీ అభ్యర్థిని గెలిపించే కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. లేకపోతే లేని పక్షంలో పార్టీ తీసుకొచ్చిన కాంపిటీషన్లను కూడా వాళ్ళు పాటుపడాల్సి వస్తుంది. సంఘర్షణ చర్యలు న్యాయపరంగా కూడా వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, డిస్క్వాలిఫై చేయడానికి అనే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేపడతాం. ఈ కార్యక్రమాలన్నింటినీ తప్పించుకొని మళ్ళా జరిగిపోయిన పొరపాటుని తెలుసుకున్న వాళ్ళు మళ్ళా తిరిగి ఈ ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరిగి వచ్చి మళ్ళా మన అభ్యర్థిని బలపరుస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, శాసనసభ్యులు ప్రతి ఒక్కరూ ప్రతిష్టాకరంగా తీసుకొని మన అభ్యర్థి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సుబ్బారెడ్డి గారు ప్రకటించినట్లుగా, గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఈనాడు మన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి సుబ్బారెడ్డి గారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి పేరు ప్రకటించడం జరిగింది. మనం అందరం కూడా
ఇది చాలా ప్రతిష్టాకరంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టవలసిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలకి ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఒక చారిత్రాత్మకమైన అవసరం లేని పక్షంలో ఈ రాష్ట్రంలో బహుశా ప్రజాస్వామ్య మనుగడే కష్టమవుతుందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈనాడు చంద్రబాబు గారు చేస్తున్న పోకడ చూడండి, చాలా దుర్మార్గంగా ఉంది. ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడు 438 మంది మన ఈ కాలేజీ వల్ల ఎలక్ట్రల్ కాలేజీలో మన సభ్యులు ఉంటే వాళ్ళల్లో దాదాపు 90 మందికి పైన ఆగేసేసాడు. 57 మంది మిగతా సభ్యులు ఎవరో కలిసి ఉంటే వాళ్ళని 15 మందే మిగిలి ఉండారు. అందరినీ తీసుకున్నారు. ఇప్పుడు 487 ఎంతో చేర్చుకున్నారు ఆయన. అందువల్ల మన ఎమ్మెల్యేస్ని 21 మందిని తీసుకున్నాడు, పార్లమెంట్ సభ్యుల్ని 2 తీసుకున్నాడు. ఆఖరి చిన్న ఎంపీటీ ఎక్కడ ఏ మండలంలో అవసరమైతే ఆ మండలంలో ఎంపీటీసీ సభ్యుల్ని, జడ్పీటీసీ సభ్యుల్ని, మనం 31 మంది జడ్పీటీసీ సభ్యుల్ని గెలుచుకున్నాం. మనం ఈ జిల్లా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద పట్టు ఉన్నటువంటి జిల్లా, పెట్టని కోట లాంటి జిల్లాలో 31 మంది మనం గెలిస్తే వాళ్ళు 15 మంది దిక్కు లేకుండా 15 మంది మనలో సగం కూడా గెలవనటువంటి వాళ్ళు మరి దాదాపు సమానంగా తీసుకొచ్చుకున్నారు. 23 ఇది. అది లాటరీలో అదృష్టం పొంది చైర్మన్ రాఘవేంద్ర రెడ్డి గారు, వైస్ చైర్మన్ అమ్మాయి గెలవడం జరిగింది, శిరీష శ్రీమతి. అందువల్ల ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఉంది. నెల్లూరులో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకప్పుడు ఈ జిల్లా నుంచి 11 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, రాజ్యసభ లోక్సభలో కలిసి. అందువల్ల ఎక్కడ పార్లమెంటుకి స్థానాలకు పోటీ చేసినా విశాఖపట్నంలో చేశారు, అలాగే నరసరావుపేట చేశాము, ఒంగోలు చేశాము, అన్ని చోట్ల మన వాళ్ళు తిరుపతిలో చేశారు. 11 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఈ జిల్లా నుంచి. అందువల్ల రాజకీయ చైతన్యం గొప్పగా ఉన్నటువంటి జిల్లా ఇది. దయచేసి ఆలోచించండి. ఈ పోకడని ఇలాగే మనం సాగనిస్తే ప్రజాస్వామ్య మనుగడకి కష్టం వస్తుంది. ఆయన ఏకపక్షంగా పరిపాలించాలంటున్నాడు. మొన్న చెప్పాడు, చూసాం మనం. ఇంకా రాబోయే 50 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీయే పరిపాలిస్తుందట. అంటే ఆయన కుమారులు, ఆయన మనవడు ఇట్లా వంశపారంపర్యంగా పరిపాలించాలనుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు. ఈయన మహాచక్రవర్తి కదా ఇంతకు ముందు. అందుకని ఆయన కుమారుడు, ఆయన మనవడు, ముని మనవళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనుకుంటున్నారు. కాకపోతే చంద్రబాబు గారు ఒక చిన్న రైతు కుటుంబాన్ని నుంచి వచ్చి 2 ఎకరాల రైతు కుటుంబాన్ని నుంచి వచ్చి ఈనాడు ముఖ్యమంత్రి ఎందుకు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి విలువల్ని కాపాడవలసిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. అందుని అవసరం వచ్చిందని, నీకు అధికారం ఉందని అవతల ఏ పార్టీ లేకుండా చేయాలనుకోవడం చాలా దుర్మార్గం అని కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకనే ఈరోజు నేను మనవి చేస్తున్నాను. 438 మంది సభ్యులు ఉన్నారు మనకి. ఆయనకు 353 మంది ఉన్నారు మొదట్లో. ఒక 57 మంది వేరే వాళ్ళు ఉన్నారు. అంతా కలుపుకున్న 403, 405 కంటే ఎక్కువ కాదు. మనకు 438 ఉన్న పరిస్థితి ఉంది. అందువల్ల తప్పనిసరిగా మనం గెలవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే దురదృష్టం పొంది వీళ్ళందరినీ ఎంపీటీసీలు అందరినీ మభ్యపెట్టి జడ్పీటీసీలని, ఎంపీటీసీలని వీళ్ళందరినీ కూడా కౌన్సిలర్స్ని కూడా కొందరిని ఆ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. నేను అందుకని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను, వాళ్ళకి విన్నవేస్తున్నాను. మన పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా మీ మనస్సాక్షిగా దైవ సాక్షిగా మీకు ఏ పార్టీ అయితే బీఫామ్ ఇచ్చి గెలిపించిందో ఆ పార్టీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకుని మనం అందరం గెలిచాం. అందువల్ల తప్పనిసరిగా మీరు మనస్సాక్షిగా ప్రవర్తించండి. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని ఈనాడు ఆనం విజయ్ కుమార్ రెడ్డిని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఇది పొరపాటున మనం తప్పులు చేసినట్టయితే ప్రజాస్వామ్య మనుగడకే కష్టం వస్తుంది. పార్లమెంట్లో మోడీ గారు గెలిచినప్పుడు మనం అందరం చెప్పుకున్నాం, దేశ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి గొప్పతనం వల్లే ఒక చిన్న కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈనాడు దేశ ప్రధాని అయినాడని మనం గొప్పగా చెప్పుకున్న పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజాస్వామ్యాన్ని ఎవరో కాదు కాపాడాల్సింది, దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలని కూడా నేను మనవి చేస్తున్నాను. దయచేసి పొరపాట్లు చేయొద్దు. ఎవరైనా ప్రెషర్ పెట్టాలి. మీరు గెలిపించిన ఎంపీటీసీ సభ్యులే ఇళ్ళు, మనం అవతల వాళ్ళని కోరడం లేదు. మన పార్టీలో బీఫామ్ తీసుకుని గెలిచినటువంటి ఎంపీటీసీ సభ్యుల్ని ఆ ప్రాంతం ప్రజలు
ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరు ఓట్లేసి గెలిపిస్తే డబ్బు కమ్ముడిపోతారా? ఆ డబ్బు ఎంత ఇచ్చారో కూడా నాకు తెలియదు. వాళ్ళని నిజంగా ఈ రోజు మనం అభ్యర్థిని పెట్టకపోతే ఏదే కారణం వల్ల వాళ్ళకి ఎవ్వరికి కూడా ఎంపీటీ సభ్యులు కానీ ఈ ఎలక్షన్లో కాలేజీలో ఉన్నటువంటి సభ్యులు ఎవ్వరికి కూడా విలువ ఉండేది కాదు. అందువల్ల మనం వింటున్నాం, అయ్యా మీరు పెడతారా లేదా క్యాండిడేట్ని, మీరు పెడతారా లేదా అని అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, తెలుగుదేశం పార్టీలో ఎంపీటీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు కూడా మన శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు, నాయకులను అందరినీ కూడా మీరు పెట్టండి అని అడగడం కూడా జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. వాళ్ళ హృదయంలో, వాళ్ళ మనసులో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించాలని ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. అందువల్ల నెల్లూరు జిల్లా రాజకీయ చైతన్యానికి మారుపేరైనటువంటి ఈ నెల్లూరు జిల్లాలో ఈ ఎన్నిక గెలిపించి చంద్రబాబు గారికి చెంప పెళ్ళమనేటట్టు చేయాలని కూడా నేను మనవి చేస్తున్నాను. నువ్వు ఇష్టం వచ్చినట్టు నియంతలాగా ప్రవర్తిస్తే ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఎవరిని కూడా సహించరు అని మనం జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మేము మనవి చేస్తున్నాను. దయచేసి ఆలోచించండి. ప్రతి పౌరుడు, ఈనాడు నెల్లూరులో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా చైతన్యవంతులు కావాలి. మీరు గెలిపించినటువంటి బీఫామ్ తీసుకొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని గెలిచినటువంటి వ్యక్తులు, మీరు గెలిపించినటువంటి ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, ఎవరైనా సరే కార్పొరేటర్స్ కానీ అందరికీ తెలియజెప్పవలసిన అవసరం ఉంది. మనం తప్పనిసరిగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవలసిన అవసరం ఉంది. మీరు ఒకవేళ భయపడితే భయపడొచ్చు కాక, మీకు మనస్సాక్షి ఉంది, మిమ్మల్ని ఎవరు బెదిరించేవాళ్ళు, అంతా కూడా రహస్య ఓటింగే, మిమ్మల్ని ఎవరు ఏమి చేసే పరిస్థితి ఉండదని కూడా నేను మనవి చేస్తున్నాను. లోపలికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దైవ సాక్షిగా, మనస్సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించి నెల్లూరు ప్రతిష్టని, మన పరువుని, మన గౌరవాన్ని ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఇంత చైతన్యం ఉన్నటువంటి జిల్లా ఇంకొకటి లేదని నిరూపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ, మీ అందరికీ ప్రార్థిస్తూ, మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈనాటి వైఎస్ఆర్ పార్టీ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన నెల్లూరు జిల్లా పార్టీ పరిశీలకులు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి, మన జిల్లాకంతా ఈరోజు నాకు ఒక మరిచిపోలేనటువంటి దినం. దాదాపు 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా నాకు పరిచయస్తులే. ఏదో ఒక సందర్భంలో ఒక కార్యకర్తగా ప్రతి ఒక్కరికి నేను పనిచేసిన వాడిని. నేను కూడా పార్టీ పదవుల అపేక్ష లేకుండా ఆనాడు మాకున్నటువంటి నాయకుల క్షేమాన్ని కోరుతూ నేను అయింది కూడా మా గ్రామంలో ఒక సర్పంచ్గా పనిచేశా, ఒక ఎంపీటీసీగా పనిచేశా. నా సొంత నిర్ణయం మేరకు నాకు అవకాశం వచ్చిన ఈనాడు భర్తలు ఆ మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా కుటుంబం మీద ఉంది. కాబట్టి నేను ఈ పార్టీలో పెద్దలందరి ఆహ్వానం మేరకు, వారి ఆశీర్వాదం మేరకు నన్ను ఎంతో ఆదరించి ఈ పార్టీలోకి తీసుకొని రావటం జరిగింది. మరి అదేవిధంగా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో ఆప్యాయతతో నన్ను చేరదీసి ఈ స్టేట్ సెక్రటరీ అనేటటువంటి ఒక పదవిని కూడా ప్రోటోకాల్ లేకుంటే ఎట్లా విజయానికి అని చెప్పి అది ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు అనూహ్యంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, శాసనసభ్యులు, పెద్దలు అందరూ కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సమయం వచ్చేటప్పటికి మన పార్టీ తరఫున ఒక మంచి అభ్యర్థిని నిలబెడదామని చెప్పి వాళ్ళందరూ సమావేశం పెట్టుకొని విజయాన్ని అయితే బాగుంటుందని
జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తే వారు స్వయంగా విజయన్న మీరు పోటీ చేయండి అని అడగటం అనేది నా జీవితంలో నేను చేసుకున్నటువంటి ఒక సుకృతం అని చెప్పి మనవి చేస్తున్నా. ఎందుకంటే ఇవి ఎప్పుడు మేము చూసింది లేదు. కార్యకర్తగా పరిగెత్తిన వాడిని నేను పరిగెత్తి మోకాళ్ళ నొప్పులు వచ్చే వయసు దాకా పరిగెత్తుతూనే ఉన్నా. ఈ సంతోషాన్ని పాలు పంచుకోవడానికి బహుశా కొంతమంది నా కుటుంబ సభ్యులు నాకు దూరమైనా నేను మా అన్న ఇంటికి వెళ్ళిపోయానండి. నేరుగా రామనారాయణ అన్న ఇంటి దగ్గరికి. అన్నా నాకు మా పార్టీలో ఎనలేని గౌరవం పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ ఇవ్వటం జరిగింది. ఎమ్మెల్సీగా నన్ను పోటీ చేయమన్నారని చెప్పి మా అన్నకి నేను చెప్పుకొని నమస్కరించి ఎంతో సంతోషంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. కనీసం ఒక్క నిమిషం ఆయన అనుకోని ఉంటాడు, ఒరే ఈడు 30 ఏళ్లు పరిగెత్తి ఒక్క అడుగు పైకెత్తడానికి కాలు కదిపినాడు అని ఆ ఒక్క ఆయన ఆలోచనే నేను ఆశీర్వాదంగా కూడా భావించి ఈ రోజు మీ అందరి ముందుకు రావటం జరిగిందని మనం చేస్తున్నా. మరి అదే విధంగా ఈ రోజు ఎంతమంది అయితే వైఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారో వారందరినీ కూడా నేను కోరుతున్నా, మనం అందరం కూడా ఒక నమ్మకానికి కట్టుబడి ఉన్నామండి. ఈ రోజు ఒక ఎంపీటీసీ గెలిచినా, ఒక డెప్యూటీసీ గెలిచినా, ఒక కౌన్సిలర్ కానీ ఒక కార్పొరేటర్ కానీ ఈ రోజు ఎన్నికైనటి ఇంకొకరికి ఓటు వేసే స్థాయికి మనం రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకం అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాను. ఈ నమ్మకంతోనే అందరికీ టిక్కెట్లు ఇచ్చారు, ప్రజల ముందు మనల్ని తీసుకొచ్చారు, మన అందరి తరపున ప్రజలకు నమస్కరించారు. పెద్దలు మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు పేద ప్రజలకు చేసిన సేవలు చూసి తండ్రి బాటలో పయనించే తనయుడిని ఆశీర్వదించాలనే ఉద్దేశంతోనే అందరినీ కూడా దాదాపు 439 మంది ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా తీర్చిదిద్ది ఈ రోజు మనందరం కూడా ఈ రోజు ఇక్కడ ఈ సమావేశం నడుపుకోవడానికి ఆస్కారం కలిగింది అని మనం చేస్తాం. మరి ఈరోజు మీ అందరికీ కూడా మనస్సాక్షికి దైవ సాక్షికి ఆ మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశీర్వాదానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాసేవలో నిరంతరంగా కృషి చేసేటటువంటి ఆ ప్రయత్నానికి మీ అండ కోరుతూ వారు మీ సాయి చూస్తున్నారు అని చెప్పి నేను మనవి చేస్తున్నా. నా సోదరులు, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా నమ్మకానికి ప్రజలు ఆశీర్వదించిన నా వాళ్ళందరూ కూడా ఈ రోజు నా పార్టీకి అండగా వెన్నుదన్నుగా నిలబడతారనే ఆశతో చూస్తున్నారు అని చెప్పి నేను మనవి చేస్తున్నా. చూపించాల్సిన బాధ్యత మనది కాదా ఆలోచించండి అని చెప్తున్నా. అభ్యర్థి విజయ్ కుమార్ రెడ్డి ఇంకొకరా, ఇది కాదండి సమస్య. ఇక్కడ నమ్మకం, ఒక నాయకుడు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకం, ప్రజలు ఏ నాయకుడిని అయితే నమ్మి మనకు ఓటు వేశారో ఆ ప్రజలు చూపించినటువంటి నమ్మకం, దానికి మనం గౌరవిస్తున్నామా లేదా? ఈ ఆత్మశోధనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఎవరైనా ఏదైనా కారణాలతో పార్టీ వెలుపలకు దూరంగా పోయినా సరే, ఎవరో పదవుల కోసం మిమ్మల్ని రమ్మంటున్నారని దయచేసి భావించకండి. మనల్ని గెలిపించినటువంటి ప్రజల ఆకాంక్షలకు, వారి విశ్వాసానికి మనం గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందన్నటువంటి వాస్తవాన్ని గమనించండి. ఆ సోదరులందరినీ కోరుతున్నాను. మరి మీరందరూ కూడా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా మేమందరం కూడా ఈ పార్టీ అభ్యున్నతికి, అభివృద్ధికి, భవిష్యత్తు కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆ పీఠం మీద
కూర్చోబెట్టేంత వరకు నిరంతర పోరాట సైనికులుగా ప్రతి ఒక్కరూ పని చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను మనవి చేస్తూ, మరి పెద్దలు వీరందరూ కూడా ఆశీర్వదించి ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి నా అభ్యర్థత్వాన్ని ఖరారు చేశారు కనుక ఇక్కడ ఉన్నటువంటి సోదరీ సోదరుల్ని, ఓటరు ఎవరైతే ఉన్నారో దాదాపు 844 మందేనండి, 439 మంది వైసీపీ వాళ్ళని గెలిచే ఉన్నాం. ఇంకా ఎంతో మంది తెలుగుదేశం పార్టీ వ్యతిరేక విధానాలకు విసిగిపోయి మనతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన ప్రయత్నంలో నిస్వార్థమైనటువంటి శ్రమ ఉంటే తప్పనిసరిగా వైసీపీ జెండా ఈ ఎన్నికల్లో ఎగరవేసి కానుకగా తీసుకువెళ్లి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది సమస్యల్లో పెట్టాలి అనేటటువంటి ఆలోచనతో పెద్దలు మన జిల్లా అధినేతలు వైవి సుబ్బారెడ్డి గారికి, రాజమోహన్ రెడ్డి గారికి ఈ ఎన్నికల్లో మనం విజయం సాధిస్తే అనంతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు బాధ్యత తీసుకొని, ఇంత శ్రమ తీసుకొని మన కోసం 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు పడుతున్న కష్టానికి ఒక ప్రతిఫలంగా, వాళ్ళ ఆత్మ సంతృప్తి చెందేదానిగా, వాళ్ళందరూ మా జనం మాతోనే ఉన్నారు అని చెప్పి వాళ్ళు సంతోషపడేదానికి ఒక చిన్న ప్రయత్నమే, ఒక నిజాయితీతో కూడినటువంటి ప్రయత్నమే ఈ ఎమ్మెల్సీ ఎన్నికగా భావించి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. మీరు మీ సోదరి సోదరులు ఎవరైతే ఈ రోజు మనకు దూరంగా ఉన్నారో వారికి కూడా నచ్చ చెప్పి తిరిగి ఈ పార్టీకి పునర్వైభవాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకురావాల్సిందిగా కోరుతూ, నా అభ్యర్థత్వాన్ని ఖరారు చేసినందుకు, నాకు ఇంతటి జీవితంలో మర్చిపోలేని అనుభూతిని కలిగించినందుకు మా పార్టీ నాయకుల్ని, పెద్దల్ని, నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన నా సోదరి సోదరులందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్.